హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకటి కావాలంటూ ఉంటారు కదండి. అందులోనూ సమ్మర్లో పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా. మరి ఐస్ క్రీమ్స్తో ఒక మంచి అద్దిరిపోయే టేస్టీ స్వీట్ ఏంటో చూపిస్తాను. ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది, అంత కమ్మగా కూడా ఉంటుంది. అసలు ఈ స్వీట్ చేయడం ఎంత సింపుల్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలైనా సరే ఈజీగా చేసేస్తారండి, అంత బాగుంటుంది. కమ్మగా ఉండే స్వీటు మరి మిస్ చేసుకుంటారా చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో చేసేసి వెంటనే ప్రిపేర్ చేయండి. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 3 ఇంచుల దాల్చిన చెక్క వేసేసుకొని బాగా వేడిగా ఉన్న పాలను యాడ్ చేసుకోండి. ఒక అరగంట పాటైనా అలా పెట్టేస్తే ఈ దాల్చిన చెక్క ఫ్లేవర్ అంతా కూడా పాలల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి పెట్టేద్దాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1/2 లీటరు చిక్కటి పాలని యాడ్ చేసుకుందాం. ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, మామూలుగా ఇంట్లో మీరు పోయించుకునే పాలైనా పర్వాలేదండి. నేనైతే ఈ నార్మల్ పాలే తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి ఇందాక దాల్చిన చెక్క వేడి పాలలో నానబెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చెక్కతో పాటు ఈ పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చక్కెర యాడ్ చేసుకుందాము. మీడియం స్వీట్ తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ స్వీట్ ఉండాలి అనుకుంటే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులోకి తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ క్యారమిల్లోకి యాడ్ చేస్తాం కాబట్టి ఇందులోకి ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలు ఒక 4 లేదా 5 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో నుండి దాల్చిన చెక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ కానీ లేదంటే ప్లేట్ కానీ కొంచెం ఇట్లా హైట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే పాలు పోస్తాం కాబట్టి బ్రెడ్ బాగా నానడానికి ఇలా కొంచెం హైట్ ఉండాలి. బౌల్ ఉంటే బౌల్ తీసుకోండి, లేకుంటే ప్లేట్ కానీ తీసుకోండి. ఏది మీకు అనుకూలంగా ఉంటే అది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక కాంచుకున్నాం కదా, ఆ పాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క వేసాం కదా, ఫ్లేవర్ ఎంత బాగా వస్తుంది అసలు. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇందులోకి బ్రెడ్ స్లైసెస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మళ్ళీ పాలు యాడ్ చేసుకోవాలి. బాగా నానుతుందన్నమాట ఇలా కొంచెం. ఇప్పుడు ఇలా పాలు వేసేసుకున్నాం కదా, ఇవి సైడ్కి పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోండి. పంచదార యాడ్ చేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా వేసుకోకండి, ఈ చక్కెర అంతా కరిగి మనకి క్యారమిల్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, తొందరగా అయిపోతుంది. అందుకే వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. చక్కెర అంతా కరిగిపోయిందంటే ఇంకా వెంటనే క్యారమిల్ అయిపోతుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యి కానీ లేదంటే మీ దగ్గర వెన్న ఉంటే వెన్న కానీ వేసేసుకోండి. నా దగ్గర నెయ్యి ఉందని చెప్పేసి నెయ్యి వేసుకున్నాను. ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి. కలర్ చేంజ్ అవుతూ ఉంది చూడండి, క్యారమిల్ వస్తుంది. ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి మనకి క్యారమిల్ కలర్లోకి మారుతూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇంకా ఈ బ్రెడ్ ఇలా పాలు పోసి పెట్టేసాం కదా, ఇప్పుడు ఇది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటే 2 వైపులా క్యారమిల్ అంటుకుంటుంది. ఇది కొద్దిగా ఫోల్డ్ అయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీని మీద మీకు నచ్చిన ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇలా మీకు నచ్చిన ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేసుకోండి.
అదిరిపోయింది అసలు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. క్యారమిల్ టేస్ట్, ఐస్ క్రీమ్ టేస్ట్ రెండు కూడా అదిరిపోయింది. బ్రెడ్ కూడా పాలల్లో బాగా నాని మంచి టేస్ట్ వచ్చేసింది. పిల్లలకైతే ఖచ్చితంగా నచ్చుతుందండి. పిల్లలకే కాదు, పెద్దలు కూడా నచ్చి తీరాల్సిందే. అంత టేస్టీగా, అంత కమ్మగా ఉందన్నమాట. అలా నోట్లో పెట్టుకొని అలా కరిగిపోతుంది అసలు. ఈ స్వీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి, ఎందుకంటే అంత టేస్టీగా ఉందన్నమాట. చల్లని ఐస్ క్రీమ్తో సర్వ్ చేస్తుంటే అసలు నోట్లో పెట్టుకుంటే అసలు బ్లాస్టే అండి, అంత బాగుంది అసలు. ఒక్కసారి తింటే కానీ ఆ టేస్ట్ చెప్పలేమన్నమాట. ఈ స్వీట్ చేసుకొని మీరు కూడా సమ్మర్ ఎంజాయ్ చేసేయండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంది. మరి నచ్చిందా వీడియో? ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. హైప్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.